నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడై మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు అని 5 ఆడపిల్లలు బాధపడుతున్నారు. ఆడపిల్లల్లా పుట్టడమే మేం చేసిన నేరమా అని రోధిస్తున్నారు. తన తండ్రిని మార్చి మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాగర్కర్నూలు ఉంటాం మేడం. ఇక పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి పుట్టిన దాకా మంచిగా ఉన్నాడు. తర్వాత కొడుకు కావాలని రోజు హింసించాడు. తాగొచ్చి కొట్టడము, ఇక అట్లా కొడుకు కావాలని 5 మంది పుట్టిర్రు మేడం. పుట్టినాక కూడా ఇంకొక ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోండు కొడుకుని కనడానికి. ఇక ఆయన కూడా అక్కడ పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పోయి బతిమలాడిరు, వద్దు డాడీ. పిల్లలకు తెలిసేటట్టు తెలుసు మేడం. నీకు లోపం ఉందా, మగ పిల్లలు పుట్టకపోవడం నాకు లోపం ఉందా, లేకపోతే మా ఫ్రెండ్స్ తొలికొస్తాను, అతనికి మగ పిల్లలు ఉండరు, అతని వల్లనైనా నీకు కొడుకులు పుడతారు. ఎట్లా మాట్లాడుతారు మీరు, ఇది పద్ధతేనా అది ఇదని ఏడ్చిన మేడం. ఏడిస్తే సీక్లతోటి దాంతో ఇక్కడ వాతలు పెట్టేది మేడం. కొడతాడు మేడం పిల్లల్ని కూడా. ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలు తాగొచ్చి కొడతాడు. పిల్లలు పండుకుంటే వాళ్ళని పిల్లల్లాగా చూడడు, చేతులు వేయడము. పిల్లల్ని చదివించారమ్మా? చదువుకుంది మేడం. పెద్ద ఆమె 5వ తరగతి చదువుకుంది. ఇక పిల్లలు ఆ పని ఈ పని ఇక తల ఒక పని చేసుకు. పిల్లలకు చదువు కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మేడం, అంత పరిస్థితి లేదు మాకు. ఆపరేషన్ చేయించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేడు సార్, చేపియలేడు. ఆపరేషన్ కూడా సహకరించలేడు సార్. డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి. ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు. ఆపరేషన్ థియేటర్ లో పోయిన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి. పెద్ద పాపకి 25 ఏళ్ళు. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కడుప? అవును మేడం. మీ ఆయన వల్ల కడుప? అవును మేడం. కాదమ్మా, ఇప్పుడు నీకు 25 ఏళ్ళు వచ్చాయి కదా? అవును మేడం. ఈ పెళ్లిళ్ళు చేయడం, పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా? చూసారండి, వచ్చాయి చూసారు. కానీ మా నాన్న ఏదో చెప్పేవాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, అటు ఇటు తిరుగుతారు. అట్లని మా ఇంటి పక్కకు పోతే వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ ఆకిలూకి ఇక వాళ్ళ ఇంట నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం. కదా ఇదంతా ఒక ఎత్తు, ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం, తాకటం ఇవన్నీ ఏంటి? మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చేపిస్తాడు. పడుకోవడానికి వెళ్ళమంటాడు. ఏమైనా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు. నాన్న అని చెప్తే 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఊరుకో అని అండి. ఎవరో ఎందుకు కాపాడాలి? మీరే అసలు ఓ మాదిరి ఆదిశక్తుల్లాగా ఉన్నారు. మీరు వెళ్ళి 4 పేకలే పోయారా? మేడం రోజు 2-3 తొలికొస్తాడు ఇంటికి, నైట్ అంతా ఉంటారు. పిచ్చగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదా అందరికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మీరు చెప్తున్న క్రూయాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందా మీకు? మేము ఇవిని ఖాళీగా కూర్చుని ఆయన మార్చేసి కలిపి పంపిస్తామా? తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని. ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు, ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తే ఊరుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని మేము మార్చాలా? అదేంటమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమన్నా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ 5 ఆడపిల్లలు, మా తండ్రిని మార్చి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇక్కడ వరకు బాధపడుతూ వాళ్ళ బాధని చెప్పడానికి ఇక్కడ మీతో షేర్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తారు. రండమ్మా.
అయ్యో అందరు పెద్దవాళ్ళే. రండి కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే. 5 ఆడపిల్లలు అన్నారు, 6 వచ్చారేంటండి? మీరు అమ్మ మా మీరే పిల్లలా ఉన్నారు. అంత చిన్న వయసులో పెళ్లి అయిందా మీకు? అవును మేడం, చిన్న వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేసారు మేడం. మాకు ఆస్తిని చూసి అతను మంచి చూసుకుంటాడని చిన్న వయసులోనే పెళ్లి చేసి. ఏ వయసులో అయిందండి మీకు? నాకంత తెలియదు మేడం. అబ్బా వయసు కూడా తెలియదు. 15 లోప 15 తర్వాతనే సార్. 13 తెలియనంత ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము నాగర్కర్నూలు ఉంటాం మేడం. ఇక నాగర్కర్నూలు ఉంటాం. పెళ్లి చేసినాక 2 పిల్లలు పుట్టినాక ఆమె పెద్ద ఆమె. అమ్మ ఏడవకండి ఏడవకండి. ఇక్కడికి వెళ్ళి ఇక మా అమ్మ నాన్న అక్కడ ఊరు పక్కకే పెళ్లి చేసి ఇచ్చారు సార్ మమ్మల్ని. అతనికి భూమి ఉంది, ఇల్లు ఉంది మా అత్తగారికి అని చేసి ఇచ్చారు. ఇక పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి పుట్టిన దాకా మంచిగా ఉన్నాడు. తర్వాత కొడుకు కావాలని రోజు హింసించాడు. తాగొచ్చి కొట్టడము, ఈ అట్లా కొడుకు కావాలి. ఒకడికే ఉందా కొడుకు పిచ్చి? అందరికి వాళ్ళ ఇంట్లో అందరూ ఒత్తిడి పెట్టేవారా? కొడుకు మా అత్త మామ చనిపోయారు సార్, వాళ్ళు లేరు. మా బావ ఇలా ఒత్తిడి పెట్టాడు సార్. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ఆయన వ్యవసాయం చేస్తాడు మేడం. తాగుతాడు, వ్యవసాయం చేసి వస్తాడు. తాగటం కూడా ఒక పనిలాగే చెప్తున్నావు. సర్లే, అంటే రోజు ఉంటదేమో అందుకే పనిలా చెప్తున్నా. ఇక అట్లా కొడుకు కావాలని 5 మంది పుట్టిర్రు మేడం. పుట్టినాక కూడా ఇంకొక ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నా కొడుకుని కనడానికి. ఇక ఆమె వాళ్ళ భర్త కూడా తెలిసి కూడా ఆయన మా మీద రివర్స్ అక్రమ సంబంధం. ఓకే. ఇక ఆయన కూడా అక్కడ పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పోయి బతిమలాడిరు, వద్దు పిల్లలకు తెలిసేటట్టు తెలుసు మేడం. మాకు కూడా ఒక్కోసారి అంటాడు మేడం, నీకు లోపం ఉందా? మగ పిల్లలు పుట్టకపోవడం నాకు లోపం ఉందా? లేకపోతే మా ఫ్రెండ్స్ తొలికొస్తాను, అతనికి మగపిల్లలు ఉండ్రు, అతని వల్ల నీకు కొడుకులు పుడతారు అంటే తాగి మాట్లాడేవాడు. మీ మాట్లాడి మాట్లాడేది. అప్పుడు నేను ఎట్లా మాట్లాడుతారు మీరు, ఇది పద్ధతేనా అది ఇదని ఏడ్చిన మేడం. ఏడిస్తే సీక్లతోటి దాంతో ఇక్కడ వాతలు పెట్టేది మేడం. అయ్యో పిల్లలు చక్కగా పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు వీళ్ళందరూ ఎదురు తిరిగి మాట్లాడొచ్చు కదా. ఇప్పటికి మిమ్మల్ని కొడతాడు మేడం. పిల్లల్ని కూడా ఈ వయసుకి వచ్చిన తర్వాత కొడతాడు మేడం. తాగొచ్చి కొడతాడు. పిల్లలు పండుకుంటే వాళ్ళని పిల్లల్లాగా చూడడు. చేతులు వేయడము, కాళ్ళు వేయడము. పిల్లల్ని చదివించారమ్మా? చదువుకుంది మేడం. పెద్ద ఆమె 5వ తరగతి చదువుకుంది. ఇక పిల్లలు ఆ పని ఈ పని తల ఒక పని చేసుకు. పిల్లలకు చదువు కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మేడం, అంత పరిస్థితి లేదు మాకు. నిజంగా మగపిల్లాడు కావాలమ్మా మీ ఇంట్లో. వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టే మగపిల్లాడు కావాలి. నిజంగా అది దురదృష్టం. మీ దగ్గరకు వచ్చినాం మేడం, మాకు న్యాయం చేయమని. కదా ఇప్పుడు ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? ఎంత మ్యారేజ్ వ్యవధిలో ఇంతమంది పిల్లలు? 5 అంత చిన్న వయసులోనే ఒక 18 సంవత్సరాలనే 2-3 పుట్టిండు సార్. 2 ఒకసారి అమ్డాల పుట్టిరు, ఒక్కొక్క అంట్లో 2 పుట్టిరు మేడం. ట్విన్స్ ఒకళ్ళు ఉన్నారా? అవును మేడం. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి అయ్యి? 17 మీ వయసు ఎంత మీకు తెలుసా? నీ వయసు ఎంత? 25. 26 ఏళ్ళు అయింది పెళ్ళి. అంతే సుమారుగా. అంతే. అప్పుడు నువ్వు ఇంకా ఫైనల్ గా ఎలా ఆగిందమ్మా ఈ ఆడపిల్లలు పుట్టే క్రమం? అతను ఆగిపోయాడా, నువ్వు ఆపరేషన్ చేసుకున్నావా? ఆపరేషన్ చేయించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేడు సార్, చేపియలేడు. ఆపరేషన్ కూడా సహకరించలేడు సార్. డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి. ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు. ఆపరేషన్ థియేటర్ లో పోయిన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి. గుంజుకొచ్చి ఇంట్లో వేసిండు. ఇప్పుడైతే ఇక ఏం 5 మంది పిల్లలతోటి ఉన్నాము. బయట ఆమెతోటి పెట్టుకుంటూ ఆమెతోటి ఇప్పుడు నడుస్తుండు మేడం. ఏం లేదు సార్, ఆమె ప్రెగ్నెంట్ ఉండే. మా పిల్లలు మేమందరం పోయి కేసు పెట్టినాక ఆమెకు ఆపరేషన్ చేపిస్తాను అలా భర్త. 25 ఏళ్ళు. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కడుప? అవును మేడం. మీ ఆయన వల్ల కడుప? అవును మేడం. అలా ఆయన ఉన్నాడు కదా, ఆయన ఊరుకున్నాడా? ఇక అతను కూడా ఆయన కొడతాడంట, చేశాడంట. మేమందరం పోయి అలా కాళ్ళ మీద పడ్డాం. మా పిల్లలు మేమందరం పోయి కాళ్ళ మీద పడ్డాం. కడుపు ఉందా లేదా? ఇప్పుడు తీపిస్తామని అన్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు నీకు 25 ఏళ్ళు వచ్చాయి కదా. అవును. ఈ పెళ్లిళ్ళు చేయడం, పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా? చూసారండి, వచ్చాయి చూసారు. కానీ మా నాన్న ఏదో చెప్పేవాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, అటు ఇటు తిరుగుతారు
అని చెప్పి చెడగొట్టేసేవాడు. మీ మీద బ్యాడ్ ప్రొపగండా. అవును సార్. మీరందరూ కూడా పని చేస్తున్నారా? అందరూ పనికి వెళ్తున్నారు, ఇళ్ళల్లో పని చేస్తారు. ఇళ్ళలో పని చేస్తున్నారు అందరూ కలిసి. ఎవరు చదువుకోలేదు? నేను షాప్ లో చేస్తానండి. చదువమ్మ ఎవరికి చదువులేదు? లేదండి. ఎవరికి? ఈ రోజుల్లో 15 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం చదువుకోని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? గవర్నమెంట్ కంపల్సరీ నిర్బంధ విద్య అని ఇచ్చింది. ఇంట్లో గడవాలి అంటే పనికి వెళ్ళాలి కదా మేడం. అక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళు కదా, అదే విద్య. ఇక ఇక్కడ నన్ను కొట్టి హింసిస్తాడని నన్ను వద్దుపెట్టి పిల్లలు పోలేరు మేడం. అమ్మా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పని చేస్తే నెలకి చక్కగా మీరు అందరూ కలిసి కూడా 50,000 పైన ఎక్కడ పంపించాలి మేడం? ఇవాళ రేపు జమానా మంచి లేదు కదా మేడం. ఆడపిల్లలు పెట్టుకొని ఎక్కడ పోయి ఏడ పని చేయాలి మేడం. అట్లానే మా ఇంటి పక్కకు పోతే వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళల్లో ఆకిలూకి ఇక వాళ్ళ ఇంత నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం మేడం. కదమ్మా ఇదంతా ఒక ఎత్తు, ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం, తాకటం ఇవన్నీ ఏంటి? మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చేపిస్తాడు. ఏం చేయించడం అమ్మా? అంటే వాళ్ళ దగ్గరికి పంపించడము, ఏం కాదు అని అని పంపించడం అంటే ఇంటికి పలకరించడానికి వచ్చినప్పుడు పక్కన కూర్చోమంటాడా, పడుకోవడానికి వెళ్ళమంటాడా? కాదు మేడం, ఏమన్నా తీసుకుంటాను అని చెప్పి ఏమన్నా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు. నాన్న అని చెప్తే 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఊరుకో అని అలా చేయకపోతే కొట్టేవాడు. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర చెప్తే మా అమ్మని కూడా కొట్టేవాడు. ఇప్పుడు ఈ వయసులో చేస్తే ఎరగదీస్తారు కదమ్మా, ఇప్పుడు కూడా అంటున్నాడు ఆ మాటలు? చాలా సరిగ్గా మాట్లాడుతున్నాడు, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా? ఎవరైనా వచ్చి ఏదైనా చేసినా అలా చేస్తున్నారని చెప్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని, పర్వాలేదు కొంచెం అలా ఓపిక పట్టండి అని అంటాడా? ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ లేనప్పుడు ఇప్పుడు 18 దాటి 19 20లోకి వచ్చి ఉన్నట్టు కనిపిస్తున్నారు ఉన్నంతలో. అవునా? ఇప్పటికి మీరు ఎలాగే భయపడుతున్నారా? ఒక్కటి పీకేస్తే ఎట్లా అవతల పడతాడు కదమ్మా. మా అమ్మ కోసం మేడం. అరే మీ 5 కలిసి ఒక తొక్కితే అంతసేపు ఇక్కడ నాకు అర్థం కూడా కావట్లా. మీరు మాట్లాడుతున్న క్రూయాలిటీ గ్రౌండ్ లో రేంజ్ లో ఉన్నాయి. ఎవరో ఎందుకు కాపాడాలి? మీరే అసలు ఓ మాదిరి ఆదిశక్తుల్లాగా ఉన్నారు. మీరు వెళ్ళి 4 పీకలే పోయారా? మేడం రోజు 2-3 తోలుకొస్తాడు ఇంటికి, నైట్ అంతా ఉంటారు. మళ్ళీ మేము పిల్లల్ని అందరినీ ఒక రూమ్ లో వేసుకొని ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉన్నారా? అప్పటి నుండి మెంటల్ గా వాళ్ళని భయపెడుతూ చేస్తే వీళ్ళందరూ పెద్దగా అయినా సరే అలాగే భయంతో ఉండిపోయారు. ఆయన కన్నం పెట్టాలన్నా కూడా బుగులు పట్టుకుంటే పెడతాం మేడం. ఎందుకమ్మా? ఒక్క బలమైనటువంటి కారణం చెప్పు, ఏం సాధిస్తాడు, ఏం ఇస్తాడు అని చెప్పి. కావాలంటే సార్ వాడికి ఏం కావాలన్నది వదిలేసే, నీకేం కావాలి ఆ మనిషి దగ్గర నుంచి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.